ఆహ్వానించినటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా, పత్రికా మిత్రులకు కూడా, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, అనేక ఏదైతే ఈ అనర్థాలు జరుగుతున్నాయో దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ సంబంధించింది. ఈ కల్తీ కళ్ళు కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, ఇలాంటి ఎన్నో ఏవైతే ఉన్నాయో దీనివల్లనే అనేక మనం చూస్తున్నాం. ఎన్నో మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక స్కూల్లో ఒక సంఘటన జరిగింది. 9వ తరగతి పిల్లలు, ఒక ముగ్గురు పిల్లలు, ఐ థింక్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఐడియా ఉంది. 9వ తరగతి పిల్లలు ఒక గంజాయి అలవాటు ఉండి ఇంకొక పిల్లవానికి కూడా అలవాటు చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించింది కూడా ఏది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇంకొక పిల్లవానికి కూడా అలవాటు చేయాలని చెప్పేసి ఇంకొక పిల్లవాడు, ముగ్గురు పిల్లలు కూడా ఇలాంటి సంఘటనలు చేయడము, అది బయటకు రావడం అనేది జరిగింది. దానివల్ల పెద్ద గొడవ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు కానీ లేకపోతే గొడవలకు కానీ ముఖ్య కారణం ఏంటి అంటే ఈ కల్తీ కళ్ళు కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు. మనం చూస్తున్నాం ఎన్నో అనర్థాలు కావచ్చు, లేకపోతే భార్య భర్తల గొడవలు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కూడా మనము వెనుకబడిపోవడానికి కారణం కూడా ఈ మత్తు పానీయాల వల్ల కూడా చేయొచ్చు. ఇప్పుడు దీనివల్ల కూడా ఆ మత్తు ఏది కళ్ళు తాగితే ఏమవుతుంది, లేకపోతే మందు తాగితే ఏమవుతుంది అంటే ఆ బానిస అయ్యి వారు ఏంటంటే ఎన్నో బాల్య వివాహాలు కావచ్చు, బాల కార్మికుడు కావచ్చు, లేకపోతే అనేక పిల్లలకు సంబంధించిన రుగ్మతలు కూడా కావచ్చు, లేకపోతే ఎన్నో విషయాలు కూడా దీనికి సంబంధించిన కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎన్నో ఈ చూస్తున్నాము. మొత్తంలో మహిళల్ని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే కుటుంబం అనేది మొత్తం మహిళ నడిపిస్తుంది. సంపాదించేది భర్త కావచ్చు, కొంతమంది మహిళ ఈ మధ్యకాలంలో మహిళలు కూడా భర్తలతో పాటు సమానంగా సంపాదిస్తున్నారు. కాకపోతే కుటుంబ బాధ్యతలు భర్త ఉండి సంపాదిస్తుంటే కుటుంబ బాధ్యతలు మొత్తం మోసేది భార్య, కుటుంబాన్ని చక్కదిద్దేది భార్య. భర్త బయట పని చేస్తాడు, అలసిపోయి ఇంటికి వస్తాడు, ఇంట్లో పిల్లల్ని పెంచేది భార్య. మీకు చెప్తే మీరు మార్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని నడిపించేది మహిళయే. నేను యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తున్నా, బయట ఎంత డ్యూటీ చేసినా నా కుటుంబాన్ని నడిపించేది నా భార్య, మా ఇంటి మహిళ. అందుకనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీ భుజస్కంధాల పైన మేము ఈ బాధ్యతను అనేది వేయదలుచుకున్నాం. మీరు మాత్రమే మార్చగలరు. మేము ఎంతమంది ఉన్నా యాజ్ ఎ పోలీస్, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, మేము ఒక 15-20 మంది పోలీసులం ఉన్నాం. ఇంతమంది మేము ప్రతి ఇంటికి వచ్చి కాపలా అయితే కాయలేదు. ప్రతిదీ కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లల బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు, భర్త బాధ్యత తీసుకోవాల్సింది భార్య. మీరే మార్చాలి. సమాజాన్ని మార్చాల్సింది మీరే, సమాజంతో దేశాన్ని మార్చాల్సింది మీరే. మీరే బాధ్యత అనేది తీసుకోవాలి. మేము కూడా తీసుకుంటాం, మీ పైకి నెట్టివేయట్లేదు, చెప్తున్నాను. మీరు మీ వంతు బాధ్యత తీసుకొని ఈ కల్తీ కళ్ళు అనేది మాన్పించాలి. తాగే వాళ్ళ అందరితో. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఐకేపీ సెంటర్ సునీత మేడం కోరుతున్నాను. మీరు ఆచరించాలి. సభకు రాని వాళ్ళకి మీ తరఫున చెప్పాలి, అలాంటివి మానుకోవాలని ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సార్. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మౌనిక, దర్వేలి మెడికల్ ఆఫీసర్. మనకి గవర్నమెంట్ ఈ కల్తీ కళ్ళు తాగడం వలన జరిగే అనర్థాలు ఏంటి అనే వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మండల్ లెవెల్లో కొన్ని ప్రజెంట్ మన దర్వేలి మండల్లో ఒక 4 విలేజ్ని ఎంచుకొని అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇది ఎంత అనర్థాలకి దారి చేస్తుంది కాబట్టే మనకి మీ దగ్గరకు వచ్చి ఈ మండల్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇంతమంది లేడీస్ వచ్చారు కాబట్టి మెయిన్గా లేడీస్ గురించి తీస్తే ఇప్పటికీ కొంతమంది ఇంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళు తాగితే గుల్పారం అంటారు. ఇదైతే ఈ వర్డ్ అందరికీ తెలుసు. తాగితే గర్భాశయం మంచిగా ఉంటుంది, పిల్లలు వైట్గా పుడతారు, పిల్లలు మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు అనే ఒక నమ్మకం అనేది ఉంది. ఇదంతా అబద్ధం, ఇదేం కాదు.
మనం ఒక లేడీ ఆమె ప్రెగ్నెంట్ వస్తేనే ఒక ఇంజెక్షన్ కానీ ఒక టాబ్లెట్ ఇవ్వడానికి మేమే ఆలోచిస్తాం. అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్ని సపరేట్ ఉంటాయి. అలాంటిది మేము ఒకటి ఇవ్వడానికి ఒక ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ఇవ్వడానికి ఏది ఇవ్వాలో చూసిస్తాము. అలాంటిది మీరు ఎంతో అనర్థం చేసి ఆ విల్పరం చీప్గా దొరుకుతుందని చెప్పేసి చాలామంది లేడీస్ కూడా ఇది తాగుతున్నారు. సో ఇట్లాంటివి బేబీ అన్హెల్దీ బేబీ అంటే హెల్దీ బేబీస్ ఉండవు, మళ్ళీ మదర్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఇది చేసినా కూడా తాగకండి. వీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి అందరు వచ్చారు కాబట్టి మీ ఇంట్లో కూడా చెప్పండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ పిల్లలకు కూడా తాగిపిస్తున్నారు. ఇది చాలా అనారోగ్యం. ఏంటంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే తొందరగా సిమ్టమ్స్ వచ్చే ఏంటి అంటే మోషన్స్ రావడం కానీ, విరోచనాలు, వాంతులు అవ్వడం కానీ, కడుపులో నొప్పి కానీ ఇవి వస్తాయి. కానీ క్రానిక్గా ఏం డెవలప్ అవుతుంది అంటే ఒక లివర్ డ్యామేజ్, కిడ్నీల డ్యామేజ్, మళ్ళీ నరాల డ్యామేజ్ ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు వినే ఉంటారు. ఇప్పుడు నార్మల్గా ఏం కాదు, కానీ కొన్ని డేస్కి, కొన్ని సంవత్సరాలకి, కొన్ని నెలలకి లివర్ ఖరాబ్ అయిందని, కిడ్నీ ఖరాబ్ అయిందని, నరాలు ఖరాబ్ అయిందని, పక్షవాతం వచ్చిందని ఇట్లాంటివి ఎన్నో వినే ఉంటారు. ఎంత డబ్బు ఉన్నా కూడా కొన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేసినా, ట్రీట్మెంట్ చేసినా మనిషి బతకలేదు, చనిపోయింది అని వినుంటారు. అక్కడ డబ్బు ఏం చేసింది, ఏం చేయలేదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ట్రీట్మెంట్కి పెట్టుకోవడానికి ఉన్నా కూడా మన బాడీ ఆ మందులకి సహాయపడాలి. ఆ మందులు మన పైన వర్క్ చేయాలి అంటే మీ ఆరోగ్యాన్ని మీరు హెల్దీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ చీప్ కల్తీకల్లో ఏంటి అంటే అనేక కెమికల్ సబ్స్టెన్సెస్ కలుపుతారు. అవి ఎంతో కొన్ని కండిషన్స్కి వాడే మందులని అనవసరంగా దీంట్లో కలిపి అది తక్కువ రేటుకి అమ్మి క్వాంటిటీని పెంచడానికి, లేకపోతే తక్కువ రేటుకి అమ్మి అవి కలపడం వల్ల మీకు దీర్ఘకాలికంగా రోగాలు అనేవి వస్తాయి. అది క్రమక్రమంగా లోపల అవయవాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇదంతా అనవసరంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్టేజ్లో ఉంటే ఇప్పుడు కూడా ఇదంతా తెలిసి కూడా మీరు మళ్ళీ ఆ కల్తీ కళ్ళు తాగి అనవసరంగా అప్పటికి నాకు కొంతమంది ఇప్పటికి మేము వింటాం, మాకు నొప్పులు వస్తుంటాయి, పని చేస్తాము, హార్డ్ వర్క్ చేస్తాము కాబట్టి మేము ఇట్లాంటివి తాగితే మాకు కొంచెం మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది అప్పటికి చూసుకుంటున్నారు. కానీ మళ్ళీ దాని వల్ల కలిగే అనర్థాలు ఇప్పుడు కొంతమంది అప్పుల్లో ఉన్నాము, ఆ అప్పులు నాకు టెన్షన్ అవుతుంది, నిద్ర పట్టట్లేదు, అందుకని తాగుతాము. ఇవేమంటే కామన్గా వినే రీజన్స్ ఇవి. ఇప్పుడు సరే ఓకే తాగుతారు, సపోజ్ ఒక అప్పు ఉన్న వాళ్ళే తాగుతున్నారు అనుకోండి, మరి ఆ అప్పు ఉంది, చాలా అప్పు ఉంది, మేము తాగుతున్నాము మాకు నిద్ర పట్టడానికి అని అంటున్నారు. సరే వాళ్ళు దానివల్ల ఆరోగ్యం డ్యామేజ్ అయ్యి లివర్, నరాలు, కిడ్నీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎన్ని లక్షలు అవుతాయి? గవర్నమెంట్లో కూడా అడ్మిట్ అయినా కూడా మీ బాడీ ఆ మందులకి హెల్ప్ చేయాలి కదా. అందుకని హెల్దీ ఆహారం అంటే హెల్దీ డైట్ తీసుకోండి. ఈ మాదక ద్రవ్యాలు, కొంతమంది తంబాకు వేసుకుంటారు, నోటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓరల్ క్యాన్సర్స్ అంటారు. ఈ తంబాకు తినడం వల్ల కానీ రిపీటెడ్గా ఇట్లాంటి మాదక ద్రవ్యాలు, ఈ మధ్య సార్ వాళ్ళు చెప్పినట్టు గంజాయి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇట్లాంటి అంటే మాదక ద్రవ్యాల వలన యువత కానీ పురుషులు కానీ స్త్రీ కానీ ఎలా చేంజ్ అవుతున్నదని అందరికీ అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ఐడిపి వారికి, రైస్ ఆఫీసర్స్కి, మహిళా మనులకు, మన హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. మనం రోజు ప్రచార మాధ్యమాలను చాలా చూస్తున్నాం. కథానికలలో కానీ, రేడియో వాయిస్లలో కానీ యువత మత్తు పదార్థాలకు బానిసైతే ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. వాళ్ళు మత్తు బానిసైపోతే వాళ్ళ మైండ్ ఎలా ఇదైపోతుంది, దానికి అలవాటు పడితే వాళ్ళకు మళ్ళీ అదే తీసుకోవాలనే ఉత్సాహం అదే టైంకు అదే మళ్ళీ దానికి అలవాటు పడిపోతే ఆ టైంకి ఇవ్వకపోతే మన ఇళ్లలో చూస్తుంటాం. కొందరు కల్తీకలు తాగితే అదే టైంకు వాళ్ళకు మళ్ళీ తాగకపోతే మైండ్ ఎలా అయిపోతుంది అనేది మనం గమనిస్తున్నాం. కావున అందరూ ఎవరు కూడా మన ఇంట్లో వాళ్ళను, పిల్లల్ని కానీ, భర్తను కానీ, మహిళా వాళ్ళ ఇంటి యజమానులను కానీ దానికి అలవాటు పడకుండా, ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే దానికి తొందరగా అడిక్ట్ అయిపోతారు. వాళ్ళకు ఫస్ట్ తీసుకున్నప్పుడు దాని ఉత్సాహం వేరే కనిపిస్తుంది, బాడీ అంతా ఇదైపోతుంటుంది, ఒక బాగుందిరా అని చెప్పి దానికి అలవాటు పడిపోతారు. వాళ్ళకి టైంలీ డబ్బులు లేకపోతే, ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు లేకపోతే వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతారు. దొంగతనాలు చేయడము, అవి చేయడము, ఎవరిని ఎత్తుకపోవడము, ఇవన్నీ అన్నీ మనము నిర్మూలించుకోవాలి. ఎలా నిర్మించుకోవాలి, వాళ్ళ దాని మీద అనారోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయో గురించి ఈ ప్రోగ్రాము అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ చెప్పినట్టుగానే ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది మహిళా మండలే. మీరందరూ ఎందుకంటే పిల్లలు కానీ, భర్త కానీ, పిల్లలు చదువుకునే పిల్లలు ఏ టైంకి వస్తున్నారు,
కరెక్ట్గా వచ్చి చదువుకుంటున్నారా లేదని చాలా గమనిస్తుంటూ ఉండాలి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ మా మండల స్థాయి బృందం అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాము, మీకు సహాయం చేస్తామని తెలుపుతూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికి కూడా మనము అవగాహన కల్పించే విధంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా యూత్ కూడా దాదాపు ఇప్పుడు ఆడడం కానీ లేకపోతే ఇది చేయడం కానీ లేకుండా మామూలుగా ఫోన్స్లో కానీ లేకపోతే వేరే అడిక్షన్కి కావడం జరుగుతుంది కనుక అలాంటి కాకుండా కూడా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎన్నో అంటే క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక ఏదైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనం ఇటువంటి విషయాలలో దూరం ఉండడం అనేది జరుగుతుంది కనుక ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చాలా కాస్ట్లీ ఉంటాయి. సినిమాలలో చూస్తాం మనం, చిన్నగా ఇట్లా పేక ముక్కతో 4 ముక్కలు చేసి ముక్కుతో సినిమాలో చూసినాం కాబట్టి ఎక్కడెక్కడో హైదరాబాద్ పెద్ద పెద్ద పట్టణాల్లో గంజాయి చెట్టు ఎట్లుంటుంది కన్నా బంతి చెట్లు ఎక్కువ ఉంటుంది. బంతి చెట్లు ఉంటే 2-3 మొక్కలు వేస్తారు. ఈ గంజాయి మొక్క అనేది వేస్తే ఏమవుతుంది, ఈ వాసన రాదు, ఎవరు దొరకబట్టలు వేస్తారు. ఈ గంజాయి అమ్మడం కానీ తాగడం కానీ ట్రాన్స్ఫర్ ఒకవేళ దొరికి పోలీస్ కేసు అయితే శిక్ష పడుతుంది. ఇప్పుడు మహిళలకి, ప్రజాప్రతినిధులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఉపేందర్, నేను డిఎస్పిని, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఈ మధ్య దాదాపు 1.5-2 సంవత్సరాలు అయితే అన్ని డిపార్ట్మెంట్ సపరేట్గా ఏర్పాటు చేయబడి ఇందులో పనిచేసే వాళ్ళంతా పోలీసు వాళ్ళే. నా సర్వీస్ మొత్తం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, నెక్స్ట్ సైబర్ క్రైమ్. డ్రగ్స్ అనేది సమాజం మొత్తాన్ని నాశనం పాడైతే దేశం పాడవుతుంది. మన మొదటి నుంచి మన గ్రామాలలో ఈ నార్కోటిక్స్కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు కల్పించి భవిష్యత్తులో ఎవరు కూడా ఈ నార్కోటిక్స్కు దూరంగా ఉంటారని ఆశిస్తూ మేము మరియు లోకల్ పోలీస్, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలు ఎవరు ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని మేము చూపించుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయి కానీ డ్రగ్స్ జోలికి కానీ కల్తీ కళ్ళు జోలికి కానీ సమాజానికి అని వెంటనే మీరు అడగాలి. కొడితే భయం, సూసైడ్ చేసుకుంటారు సెన్స్ అని ఫోన్ ఇస్తాం. అదే పిల్లగాళ్ళు అదే అలవాటుగా మారుతుంది. వాళ్ళకి మరియు తల్లిదండ్రులలో వేరే హైదరాబాద్ కానీ ఇక్కడికి వెళ్ళి మీ పిల్లలను అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు, అందరు తాగుతున్నారు ఇప్పుడు ఉన్న సమాజంలో. అయితే ఒకసారి ఏమైంది, ఒక ఊరికి పోతుంటే ఒక పెద్ద మనిషి అంటారు, ఇంకో పెద్ద మనిషి ఏమో ఉంటారు, ఎందుకు తాగుతున్నారా, మళ్ళీ ఒక పెద్ద దయ్యం పట్టినట్టు ఒక కళ్ళు పట్టి పోయేసా మొత్తం వణుకు పుడుతుంది శరీరానికి. వణుకు పడుతున్నాము, ఎక్కడ తింటున్నాము ఏం. సో బాగా పనిచేసే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావాలు పడుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. అది లాస్ట్కి ఏమవుతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. కానీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మొత్తం ఉండాలంటే మనము తగు చర్యలు ఎరాడికేట్ చేయాలన్నమాట. స్టార్టింగ్లోనే దాని జోలిలో మన డిఎంహెచ్ఓ మేడం, కలెక్టర్ సార్, ఉపేందర్ సార్ గారు, మన ఎస్ఐ సార్ రామకృష్ణ సార్ గారు అండ్ పోలీస్ మిత్రులందరికీ, ప్రజలకి అందరికీ నమస్కారం. గ్యాదర్ అవ్వడానికి అసలు కల్తీ కళ్ళు అంటే ఏంది అని కళ్ళు తీస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు సాకరిన్, స్వీట్ షుగర్ అంటారు అనమాట. ఇవన్నీ కలుపుతూ ఉంటారు. ఆ కలపడం వల్ల అది మోతాదు అటు ఇటు అడిషనల్ డీజీ వరకు కూడా ఒక స్థాయి అధికారిని పెట్టేసేసి దాని గురించి పబ్లిక్లలో అవేర్నెస్ కల్పించి దాన్ని సమూలంగా అరికట్టడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు వచ్చిన వాళ్ళు మీరే కాకుండా ఇంటికి వెళ్ళి మీ పెద్దవాళ్ళను, కొడుకులను, బిడ్డలను, చుట్టాలను, మిత్రులకు అందరికి కూడా చెప్తూ దాన్ని అరికట్టడానికి మీ వంతుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడానికి దోహదపడుతున్న మా సోదరీమణులందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం ఏంటంటే ఈ రోజులలో
మన ఇళ్ళలో, మన చుట్టుపక్కల ఇళ్ళలో, మన సమాజంలో అందరికీ తెలుసు కల్తీ కళ్ళు తాగడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు జరుగుతున్నాయని. అవి తాగొద్దు, వాటిని నిర్మూలించాలి అన్న కోణంలో ఈ సభ నిర్వహించడం అనేది జరుగుతుంది. వాటి వల్ల